కొడాలి నాని సంబంధించి వల్లభనేని వంశీ వాళ్ళిద్దరికి సంబంధించి కొంత అసలు సాంగ్స్ కూడా పెట్టినట్లున్నారు. ఏంటి, ఎందుకు వాళ్ళని ప్రత్యేకంగా తీసుకోవాల్సి వచ్చింది? అలా కాదండి, గుడివాడ కాసినోవా అంటే అందరికి తెలిసిన గుడివాడ మీద సాంగ్స్ వచ్చినాయి అన్ని బాగా హిట్ అయినాయి అని చెప్పి నాకు ఇండస్ట్రీలో ఉన్నాళ్ళు చెప్పారు. అంతేగాని అక్కడ కాసినోవా ఇష్యూ ఏం లేదు. అంటే అప్పుడు జరిగింది కాబట్టి దాంతోపాటు అంతా సీరియస్ నోట్లో వెళ్తే ఎలా, కొంత కామెడీ కూడా ఉండాలని చెప్పి అలాంటివి ఏవో సినిమా వాళ్ళు కొంచెం మసాలా కావాలంటారు కదా. సో బ్యాలెన్స్ నానిని కమెడియన్ గా చేశారా అందులో? అంటే కొడాలి నాని అని కాదు, ఆ పాత్ర మీకు కొడాలి నాని లాగా అనిపిస్తే నేనేం చేయలేను. కమెడియన్ పాత్ర కొడాలి నాని లాగా ఉంది. కొడాలి నాని అని కాదు, ఆ పాత్ర ఆ భాష వాడిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అన్వయించుకోవచ్చు. ఒక వ్యక్తిని కాదు, ఎవరిని కించపరిచే విధంగా. ఇప్పుడు ఆయన మాట్లాడిన భాష మేము వాడలేదు, ఆ భాష ఏదైతే ఉందో అవి అసెంబ్లీలో వాడిన భాషే మేము వాడాం. ఇప్పుడు అసెంబ్లీ కంటే పవిత్రమైందేమి కాదు సినిమా. సో అసెంబ్లీలో ఎటువంటి భాష వాడారు, ఏం చేశారు, అటువంటివే చూపించాం ఇక్కడ. అంతకు మించి వేరేగా ఒక వ్యక్తిని కించపరచాలని చెప్పి అతని ప్రతిష్ట దిగజార్చే విధంగా మాత్రం సినిమా చేయాలి. ఇది కేవలం రైతుల ఉద్దేశంతో చేసాం. రైతులను ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు డెఫినెట్లీ విలన్స్. సినిమాలో రైతులు, సినిమాలో రైతులు హీరోలు, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ వాళ్ళని రోడ్డు మీద పడేసే నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు విలన్స్. yes, no doubt about it. రైట్.